హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ మమత. మన ఛానల్ నేమ్ వచ్చేసి మమత అకాడమీ. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి బయోసైన్స్కి సంబంధించి మెథడాలజీ బిట్స్ అన్నమాట. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మన జయాపజయాన్ని మాపనం చేసే సాధనమే ఉద్దేశ్యం అన్నది ఎవరు అని అడిగారు. అరిస్టాటిల్, జాన్ డ్యూయి, అగస్టిన్, జాన్ లాక్. రైట్ ఆన్సర్ వచ్చేసి జాన్ డ్యూయి గారు మన జయాపజయాన్ని మాపనం చేసే సాధనమే ఉద్దేశం అని అనడం జరిగింది. జీవశాస్త్ర బోధన ఉద్దేశం కానిది అని అడిగారు. నెగటివ్ షేడ్లో ఉంది క్వశ్చన్, చూసుకోండి. వివిధ శాస్త్రాల మధ్య గల సంబంధం, పరస్పరాధారం గురించిన పరిజ్ఞానం, విలువలను, బోధనా గమ్యాలను గుర్తించడం, ఇది కరెక్టే. జీవశాస్త్రం పట్ల సరైన దృక్పథాన్ని పెంచడం, ఇది కూడా కరెక్టే. జీవశాస్త్ర ప్రాముఖ్యాన్ని మరింత ఖచ్చితంగా జీవశాస్త్ర స్వభావానికి అనుగుణంగా గుర్తించడం, ఇది కూడా కరెక్టే. మనకి రాంగ్ ఆన్సర్ అంటే కానిది, జీవశాస్త్ర బోధన ఉద్దేశం కానిది వచ్చేసి వివిధ శాస్త్రాల మధ్య గల సంబంధం, పరస్పర ఆధారం గురించిన పరిజ్ఞానం, ఇది అనేది రాంగ్ స్టేట్మెంట్ అన్నమాట. ఓకేనా. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందింప చేయటం వలన విద్యార్థిలో పెంపొందే వైఖరులు ఏంటని అడిగారు. శాస్త్రీయ పరిశీలన, విశాల భావం, మూఢనమ్మకాల నుండి దూరంగా ఉండడం, పైవన్నీయు. ఓకేనా. శాస్త్రీయ దృక్పథాన్ని విద్యార్థిలో కనుక పెంపొందిస్తే వారిలో శాస్త్రీయ పరిశీలన కావచ్చు, విశాల భావం కావచ్చు, మూఢనమ్మకాల నుంచి దూరంగా ఉండడం కావచ్చు, ఇవన్నీ కూడా నెరవేరుతాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఖచ్చితమైన నిర్ణయాలు చేయగలిగే సామర్థ్యం పెంపొందించే విలువ ఏంటని అడిగారు. ఉపయోగాత్మక విలువ, బౌద్ధిక విలువ, నైతిక విలువ, సౌందర్య విలువ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఖచ్చితమైన నిర్ణయాలు చేయగలిగే సామర్థ్యం వచ్చేసి బౌద్ధిక విలువ. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులలో కొత్త రకమైన ఆలోచనలను పెంపొందించు విలువ ఏంటని అడిగారు. బౌద్ధిక విలువ, నైతిక విలువ, క్రమశిక్షణ విలువ, సాంస్కృతిక విలువ. విద్యార్థుల్లో కొత్త రకమైన ఆలోచనలను పెంపొందించేది బౌద్ధిక విలువ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఎటువంటి ఒత్తిడిలకు లోను కాకుండా నిష్పాక్షికంగా నిర్ణయాలు చేయగలిగే సామర్థ్యం పెంపొందింపచేసే విలువ ఏదని అడిగారు. నైతిక విలువ, సౌందర్య విలువ, బౌద్ధిక విలువ, వృత్తిపరమైన విలువ. ఇది కూడా మనకి బౌద్ధిక విలువ. ఒత్తిడికి లోను కాకుండా నిష్పాక్షికంగా నిర్ణయాలు చేయగలుగుతాం అన్నమాట బౌద్ధిక విలువ ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విజ్ఞాన శాస్త్ర అధ్యయనంలో పరిశీలన, ప్రయోగాలు చేయడం ద్వారా విద్యార్థి స్వతంత్రంగా ఆలోచించడం నేర్చుకుంటాడు. ఆప్షన్ 1 నైతిక విలువ, ఆప్షన్ 2 సృజనాత్మక విలువ, ఆప్షన్ 3 సౌందర్యాత్మక విలువ, ఆప్షన్ 4 బౌద్ధిక విలువ. రైట్ ఆన్సర్ వచ్చేసి సృజనాత్మక విలువ, క్రియేటివిటీ వాల్యూ అంటాం కదా, అదనమాట. నెక్స్ట్, శాస్త్రీయ వైఖరి కలిగిన వ్యక్తిలో లేని లక్షణం అని అడిగారు. చూసుకోండి. నిశితమైన విమర్శనాత్మక పరిశీలన ఉంటుంది, మూఢనమ్మకాలకు దూరంగా ఉంటాడు, ఎస్ ఇది కూడా కరెక్టే. స్థిరంగా ఉండి నిర్ణయాలను మార్చుకోడు, ఇతరుల భావాలను గౌరవిస్తాడు. స్థిరంగా ఉండి నిర్ణయాలను మార్చుకోడు అంటే కుదరదు. మనకి నిర్ణయాలు అనేవి మారుతాయి. శాస్త్రీయ వైఖరిలో నిర్ణయాలు కంపల్సరీ మారుతూనే ఉంటాయి. ఓకేనా. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, శాస్త్రీయ వైఖరి పెంపొందించే మార్గాలు, ప్రయోగాల నిర్వహణ, శాస్త్రజ్ఞుల గాథలు తెలియచెప్పడం, మూఢనమ్మకాల అధ్యయనం, పైవన్నీయు. ఓకేనా. రైట్ ఆన్సర్ వచ్చేసి పైవన్నీయు కూడా. ప్రయోగాలు నిర్వహిస్తాము, శాస్త్రజ్ఞుల గాథలను అంటే శాస్త్రజ్ఞుల గురించి తెలుసుకుంటాము, మూఢనమ్మకాల గురించి అధ్యయనం చేస్తామంటే మూఢనమ్మకాలు నమ్మకండి అని, మూఢనమ్మకాలు ఏ విధమైన ప్రభావాన్ని చూపుతున్నాయి నేటి సమాజంలో, వాటిని నమ్మితే మనకి ఎలాంటి నష్టాలు వస్తాయి, ఓకేనా, అవన్నీ అబద్ధపు నమ్మకాలు అవన్నీ మనం చెప్తూ ఉంటాం కదా. సో మూఢనమ్మకాల అధ్యయనం అన్నమాట. శాస్త్రజ్ఞుల గాథలు ఆఫ్కోర్స్ మనం తెలుసుకుంటూనే ఉంటాం, తెలియజెప్తాము. ప్రయోగశాల నిర్వహణ కూడా శాస్త్రీయ వైఖరిలోని భాగమే. సో రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పైవన్నీయు కూడా. నెక్స్ట్ క్వశ్చన్, సహపాఠ్య ప్రణాళిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ద్వారా పెంపొందించేవి ఏవి అని అడుగుతున్నారు. శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ పరిశీలన, శాస్త్రీయ విశ్లేషణ, పైవన్నీయు.
రైట్ ఆన్సర్ వచ్చేసి సహపాఠ్య కార్యక్రమాల ఏర్పాటు చేయడం ద్వారా పెంపొందించే వైఖరి ఏదంటే శాస్త్రీయ వైఖరి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మన కళ్ళ ముందు కనబడుతూ మనం చేసే ప్రతి కృత్యానికి దిశానిర్దేశం చేస్తూ గమ్యాన్ని చేరుకోవడానికి ఉపకరించేది ఏది అని అడుగుతున్నారు. లక్ష్యం, ఉద్దేశం, గమ్యం, వైఖరి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఉద్దేశం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ జీవశాస్త్రంలో ఉన్న విలువలను మూర్త స్థితిలో చూస్తే వాటిని ఇలా పేర్కొనవచ్చు. మూర్త స్థితిలో అంటే కనిపించే స్థితిలో చూస్తే ఇలా పేర్కొనవచ్చు అంటున్నారు. లక్ష్యాలు, వైఖరులు, ఉద్దేశాలు, గమ్యాలు. ఆప్షన్ 4 వచ్చేసి నైపుణ్యాలు. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఉద్దేశాలు మరియు గమ్యాలు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వైజ్ఞానిక ప్రదర్శనలు, క్షేత్ర పర్యటనలు, ఎక్వేరియం, బడి తోట చేయడం, వ్యాసరచన మొదలగు సహపాఠ్య ప్రణాళిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థులలో వీటిని పెంపొందించవచ్చు. శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ శిక్షణ, శాస్త్రీయ పరిశీలన, శాస్త్రీయ విశ్లేషణ. శాస్త్రీయ వైఖరిని విద్యార్థిలో పెంపొందించవచ్చు. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ విజ్ఞాన శాస్త్ర అధ్యయనం మన మేధస్సుకు పదును పెట్టి విమర్శనాత్మక సునిశ్చిత పరిశీలనలకు హేతుబద్ధతకు దారితీసి దీనిని పెంపొందిస్తుంది. ఉపయోగాత్మక విలువ, నైతిక విలువ, బౌద్ధిక విలువ, సౌందర్య విలువ. రైట్ ఆన్సర్ వచ్చేసి బౌద్ధిక విలువ. నెక్స్ట్ క్వశ్చన్ రవి జీవశాస్త్రాన్ని అధ్యయనం చేసి ఎటువంటి ఒత్తిడులకు లోను కాకుండా నిష్పాక్షికంగా నిర్ణయాలను చేయగలిగే సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకున్నాడు. అతనిలో పెంపొందిన విలువ ఏమిటి అని అడిగారు. బౌద్ధిక విలువ, శాస్త్రీయ వైఖరి, నైతిక విలువ, క్రమశిక్షణ. నిష్పక్షపాతంగా ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా నిష్పాక్షికంగా తన సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకున్నాడు అని అంటే అది బౌద్ధిక విలువ. మనకు ఆల్రెడీ వచ్చింది క్వశ్చన్ కూడా. ఓకేనా, నిష్పాక్షికంగా ఎక్కడైనా కనిపించిన లేదంటే ఒత్తిడికి లోను కాకుండా తన పనిని తాను చేసుకున్నాడంటే అతనిలో నెరవేరిన లక్ష్యం వచ్చేసి అతనిలో పెంపొందిన విలువ వచ్చేసి బౌద్ధిక విలువ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ రాజు విజ్ఞాన శాస్త్రాన్ని అధ్యయనం చేసి కొత్త రకమైన ఆలోచనలను సంతరించుకున్నాడు. అతనిలో పెంపొందిన విలువ ఏమిటి? ఉపయోగాత్మక విలువ, సృజనాత్మక విలువ, శాస్త్రీయ విలువ, బౌద్ధిక విలువ. ఓకేనా, రైట్ ఆన్సర్ వచ్చేసి బౌద్ధిక విలువ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కవిత విజ్ఞాన శాస్త్రాన్ని అధ్యయనం చేసి ఖచ్చితమైన నిర్ణయాలు చేసే సామర్థ్యం పొందింది అనగా కవితలో పెంపొందిన విలువ ఏంటని అడిగారు. క్రమశిక్షణ విలువ, బౌద్ధిక విలువ, సృజనాత్మక విలువ, శాస్త్రీయ విలువ. రైట్ ఆన్సర్ వచ్చేసి బౌద్ధిక విలువ అన్నమాట. ఓకేనా, కుమార్ విజ్ఞాన శాస్త్రాన్ని అధ్యయనం చేసి కొత్త ప్రజనన పద్ధతుల ద్వారా మొక్కలు, జంతువుల నాణ్యత, ఉత్పత్తిలో పెరుగుదల సాధించాడు. అతనిలో పెంపొందిన విలువ ఏమిటని అడిగారు. వృత్తిపరమైన విలువ, నైతిక విలువ, ఉపయోగాత్మక విలువ, బౌద్ధిక విలువ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఉపయోగాత్మక విలువ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విజ్ఞాన శాస్త్రాన్ని అభ్యసనం చేసిన ఒక విద్యార్థి వైద్య రంగంలో తన ఉన్నతికి తగిన ప్రణాళికను రూపొందించుకున్నాడు. అతనిలో పెంపొందిన విలువ ఏమిటని అడిగారు. బౌద్ధిక విలువ, నైతిక విలువ, వృత్తిపరమైన విలువ, సౌందర్య విలువ. రైట్ ఆన్సర్ వచ్చేసి వృత్తిపరమైన విలువ. విజ్ఞాన శాస్త్రాన్ని అభ్యసనం చేసిన విద్యార్థి వైద్య రంగంలో తన ఉన్నతికి తగిన ప్రణాళికను రూపొందించుకున్నాడు. వైద్య రంగం అంటే అది తన వృత్తిని ఎంచుకున్నాడు కదా, సో వృత్తి కాబట్టి వృత్తిపరమైన విలువ అన్నమాట. కిరణ్ విజ్ఞాన శాస్త్రాన్ని అధ్యయనం చేసి వ్యవసాయ రంగంలో తన ఉన్నతికి తగిన ప్రణాళికను రూపొందించుకున్నాడు. అతనిలో పెంపొందిన విలువ. ఇది కూడా మనకి వృత్తిపరమైన విలువ వస్తుంది. ఎందుకంటే విజ్ఞాన శాస్త్రాన్ని అధ్యయనం చేయడం వల్ల ఏదైనా వృత్తిలో స్థిరపడాలి, ఏదైనా వృత్తి గురించి తెలుసుకున్నాడు, ఏదైనా వృత్తిలో తను ఎలా సస్టైన్ కాగలుగుతాను అని తెలుసుకోగలుగుతున్నాడు, అదే వృత్తిలో స్థిరపడుతున్నాడు అంటే అది కంపల్సరీ వృత్తిపరమైన విలువ అనమాట.
సంధ్య విజ్ఞాన శాస్త్రాన్ని అభ్యసించి తన అభిరుచికి అనుగుణంగా నర్సుగా సేవలను అందిస్తుంది. అయినా ఆమెలో పెంపొందిన విలువ, ఇది కూడా మనకి వృత్తి గురించే ఉంది కాబట్టి వృత్తిపరమైన విలువ. నెక్స్ట్ క్వశ్చన్. మురళి విజ్ఞాన శాస్త్రాన్ని అధ్యయనం చేసి తన అభిరుచికి అనుగుణంగా జీవశాస్త్ర ఉపాధ్యాయునిగా చేరినాడు. అతనిలో పెంపొందిన విలువ వచ్చేసి ఇది కూడా మనకి వృత్తి గురించే కాబట్టి వృత్తిపరమైన విలువ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. సాధారణీకరణాలు రూపొందించే ముందు ప్రయోగాలు పరిశీలనలు నిజాయితీతో జరుపుతాడు. త్వరపడి నిర్ణయానికి రాక నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాడు. అతనిలో పెంపొందే విలువ ఏమిటి అని అడిగారు. నైతిక విలువ. అతను త్వరపడి నిర్ణయానికి రాడనమాట, నిష్పక్షపాతంగా ఆలోచిస్తాడంటే ఒకళ్ళ వైపే ఉన్నట్లు కాకుండా నిష్పక్షపాతంగా అంటే పక్షపాతం లేకుండా ఆలోచిస్తాడనమాట. ఓకేనా, దాన్ని నైతిక విలువ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. సంధ్య విజ్ఞాన శాస్త్రాన్ని అధ్యయనం చేసి చిన్న విత్తనం నుండి అంత పెద్ద చెట్టు రావడాన్ని అభినందిస్తుంది. ఆమెలో పెంపొందిన విలువ ఏమిటని అడిగారు. సౌందర్య విలువ, నైతిక విలువ, వృత్తిపరమైన విలువ, క్రమశిక్షణ విలువ. రైట్ ఆన్సర్ వచ్చేసి సౌందర్య విలువ. ప్రకృతిని ఆస్వాదిస్తుంది. ప్రకృతిలో ఉండే సౌందర్యాన్ని తను ఆనందిస్తుంది. సో అదేంటంటే సౌందర్య విలువ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి విజ్ఞాన శాస్త్రాన్ని అధ్యయనం చేసిన విద్యార్థి మూలికలు రోగాలను నయం చేయడం తెలుసుకొని అభినందిస్తాడు. అతనిలో పెంపొందిన విలువ ఏమిటని అడిగారు. నైతిక విలువ, క్రమశిక్షణ విలువ, సౌందర్య విలువ, బౌద్ధిక విలువ. రైట్ ఆన్సర్ వచ్చేసి సౌందర్య విలువ. ప్రకృతిలో ఏమైనా మనకి లభిస్తున్నాయి అనుకోండి, వాటిని గురించి మనం అభినందిస్తే అది సౌందర్య విలువ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సంస్కృతిని పరిరక్షించి దాన్ని ఒక తరం నుంచి మరొక తరానికి అందించడం వల్ల పెంపొందించే విలువ ఏంటని అడిగారు. నైతిక విలువ, సాంస్కృతిక విలువ, సౌందర్య విలువ మరియు క్రమశిక్షణ విలువ. రైట్ ఆన్సర్ వచ్చేసి సాంస్కృతిక విలువ, కల్చరల్ వాల్యూ అంటాం కదా అది. విజ్ఞాన శాస్త్రాన్ని అధ్యయనం చేసిన విద్యార్థి కావలసిన పరికరాలను సమకూర్చుకొని ప్రయోగాలు సమర్థవంతంగా నిర్వహించడం, అవసరమైన ప్రత్యామ్నాయ పరికరాలను తయారు చేసుకున్నాడు. అయినా అతనిలో పెరిగిన విలువ ఏమిటని అన్నారు. అంటే విజ్ఞాన శాస్త్రాన్ని అధ్యయనం చేసిన విద్యార్థి ఏం చేశాడంటే తనకు కావాల్సిన పరికరాలను తానే సమకూర్చుకున్నాడు. ప్లస్ దాంతోపాటు సమర్థవంతంగా ప్రయోగాన్ని నిర్వహించగలిగాడు. ఓకేనా. అవసరమైన ప్రత్యామ్నాయ పరికరాలను తయారు చేసుకున్నాడు. అంటే తనకు కావాల్సిన ఇంకా మిగతా అడిషనల్గా ఏమైనా పరికరాలు కావాలన్నా కూడా తను తయారు చేసుకున్నాడు. అతనిలో పెంపొందిన విలువ ఏంటి అంటే సృజనాత్మక విలువ, క్రియేటివిటీ వాల్యూ. అంత సృజనాత్మకంగా ఆలోచిస్తేనే కదా తనకు కావాల్సిన పరికరాలను తను తయారు చేసుకోగలిగేది. ఓకేనా. నెక్స్ట్, విద్యార్థి గుండె పటాన్ని చక్కగా గీసిన అతనిలో నెరవేరిన లక్ష్యం ఏమిటని అడిగారు. అవగాహన, వినియోగం, అభిరుచి, నైపుణ్యం. అతని అంటే బొమ్మలు గీయటం పట్ల ఎంత నైపుణ్యం ఉంటే, చేతి నైపుణ్యం ఎంతగా ఉంటే ఆ డయాగ్రామ్స్ అనేవి అంత నీట్గా వస్తాయన్నమాట. సో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి నైపుణ్యం. నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థి కిరణజన్య సంయోగ క్రియలో ఆక్సిజన్ వాయువు వెలువడుతుంది అనే ప్రయోగానికి పరికరాలను క్రమ పద్ధతిలో ఏర్పాటు చేసిన అతనిలో నెరవేరిన లక్ష్యం ఏమిటి అని అడిగారు. ఏదైనా పరికరాలను క్రమ పద్ధతిలో అమర్చడం. నిన్న మనం ఆల్రెడీ బయోసైన్స్ ప్రీవియస్ వీక్స్ చేస్తున్నప్పుడు కూడా మెథడాలజీలో 6 క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ క్వశ్చన్ వచ్చింది మనకి. ఏదైనా పరికరాలను మంచిగా ఒక క్రమ పద్ధతిలో అమరుస్తున్నాడు, నీట్గా పెట్టుకుంటున్నాడు అంటే తనలో నెరవేరిన లక్ష్యం వచ్చేసి హస్తలాఘవ నైపుణ్యం. ఓకేనా, హస్తలాఘవ నైపుణ్యం అన్నమాట. విద్యార్థి స్పెసిమన్స్ను నిల్వ చేయుటకు 30% ఫార్మాల్డిహైడ్ ఉపయోగించిన అతనిలో నెరవేరిన లక్ష్యం. వినియోగం, వైఖరి, అభిరుచి, నైపుణ్యం. విద్యార్థి స్పెసిమన్స్ నిల్వ చేయడానికి 30% ఫార్మాల్డిహైడ్ ఉపయోగిస్తే తనలో నెరవేరిన లక్ష్యం వచ్చేసి నైపుణ్యం. అంటే తను ఎంత నాలెడ్జ్ ఉండబట్టే కదా, ఎంత నైపుణ్యం ఉండబట్టే అది ప్రిపేర్ చేసుకోగలిగాడు ఫార్మాల్డిహైడ్ అనేది.
ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సీత అనే విద్యార్థిని కిరణజన్య సంయోగ క్రియకు కార్బన్ డైఆక్సైడ్ అవసరం అని నిరూపించే ప్రయోగ పరికరాలు అమెరికాలో ఆకు KOHలో మునిగి ఉన్నట్లు గుర్తించిన ఆమెలో నెరవేరిన లక్ష్యం ఏమిటని అడిగారు. మనం కిరణజన్య సంయోగ క్రియలో ఆకును వచ్చేసి KOHలో అంటే దానిలో ఉన్న గ్యాస్ మొత్తం పోగొట్టడానికి KOHలో ఒక రబ్బర్ బిరడా మూత బిగించిన సీసాలో ఆకుని KOH ఉంచిన దాంట్లో పెడతాం కదా. సో ఆ ప్రయోగం అమెరికాలో ఆకు KOHలో మునిగి ఉన్నట్లు గుర్తించిందంట. అయినా ఆమెలో నెరవేరిన లక్ష్యం ఏదని అడుగుతున్నారు. జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యం. రైట్ ఆన్సర్ వచ్చేసి నైపుణ్యం. నెక్స్ట్ క్వశ్చన్ రవి అనే విద్యార్థి పుష్పభాగాలను వర్ణించేటప్పుడు కాడ, రెక్కలు అనే పదాలు బదులు వృంతం, ఆకర్షణ పత్రాలు అనే సాంకేతిక పదజాలాన్ని వినియోగించిన అతనిలో నెరవేరిన లక్ష్యం. అభిరుచి, నైపుణ్యం, వినియోగం, అవగాహన. మనం చదువుకోని వాళ్ళైతే అట్లా యూజ్ చేస్తారు. కాడలు, రెక్కలు, పువ్వులు ఇట్లాంటివన్నీ అంటారు. అదే మనం బయోసైన్స్ చదివిన విద్యార్థులం ఏమంటామంటే వృంతము, ఆకర్షణ పత్రావళి, రక్షక పత్రావళి, పుష్పాలు ఇట్లా అంటాం కదా. సో అట్లా అన్నప్పుడు మనలో నెరవేరిన లక్ష్యం ఏంటని అడిగినారు క్వశ్చన్. అది వచ్చేసి నైపుణ్యం అన్నమాట. సబ్జెక్టు పట్ల తనకున్న నైపుణ్యం. నెక్స్ట్ క్వశ్చన్ కిషోర్ అనే విద్యార్థి మొక్కలు బాహ్య స్వరూపంలో భిన్నత్వం ఉన్నప్పటికీ వాటి జీవన విధానం ఒకటే అని అభినందించెను. అతనిలో నెరవేరిన లక్ష్యం ఏమిటని అడిగారు. అభిరుచి, వినియోగం, నైపుణ్యం, అభినందన. రైట్ ఆన్సర్ వచ్చేసి అభినందన. అభినందించారు. వేరే వాళ్ళని అభినందించిన లేదా ఇంకేదైనా ప్రయోగంలో అభినందనలు జరిగినా కూడా అది వచ్చేసి అభినందన కిందకు వస్తుంది. లక్ష్యం అన్నమాట. సత్యం అనే విద్యార్థి అరిస్టాటిల్, బోస్, అబ్దుల్ కలాం, ఖురానా జీవిత చరిత్రలను చదువుతున్నాడు. అతనిలో నెరవేరిన లక్ష్యం వచ్చేసి అభిరుచి, వైఖరి, అభినందన, వినియోగం. ఓకేనా. ఇట్లా మనం ఏదైనా ఖాళీ సమయాల్లో శాస్త్రవేత్తల గురించి చదివినా కానీ లేదంటే ఏదైనా పని చేస్తున్నా కానీ డైలీ యాక్టివిటీస్ కింద అంటే ఒకరోజు ఒక పని చేసి ఆగిపోవడం కాకుండా డైలీ మనం అదే పనిని రిపీటెడ్గా చేస్తున్నాం, ఇష్టంగా చేస్తున్నాం, దాన్ని అలవాటుగా మార్చుకున్నాం అంటే కనుక దాన్ని అభిరుచి కిందకి తీసుకుంటారన్నమాట. ఓకేనా. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎక్స్ అనే విద్యార్థి ఇంటర్నెట్ ద్వారా తన ప్రశ్నలకు సమాధానాలు పొందెను. వై అనే విద్యార్థి ఖాళీ సమయాల్లో నమూనాలు తయారు చేసెను. జెడ్ అనే విద్యార్థి తన లక్ష్యం సాధించే వరకు నిద్రపోలేదు. అయినా ఎక్స్, వై, జెడ్లో సాధించిన లక్ష్యాలు ఏమిటని అడిగారు. ఎక్స్ అనే విద్యార్థి మనకు ఇంటర్నెట్ ద్వారా ప్రశ్నలకు సమాధానాలు పొందేనంటే అది తనకున్న అభిరుచి. ఓకేనా. ఈ ఎక్స్ మొత్తం అభిరుచి ఉంది, 2లోనే అభినందన ఉంది కాబట్టి ఇది తీసేద్దాం. నెక్స్ట్ వై అనే విద్యార్థి ఖాళీ సమయాల్లో నమూనాలు తయారు చేసెను. ఏదైనా ఖాళీ సమయాల్లో పని చేస్తున్నాడు అంటే ఖాళీ సమయాల్లో తనకి ఇష్టమైన పని చేస్తున్నాడు అంటే అది ఏ లక్ష్యం కిందకు వస్తుందంటే అది కూడా అభిరుచినే వస్తుంది. సో వై కూడా అభిరుచే. ఈ 2 కూడా డిలీట్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ జెడ్ అనే విద్యార్థి తన లక్ష్యం సాధించే వరకు నిద్రపోలేదు. అది తనకున్న వైఖరి, యాటిట్యూడ్. ఓకేనా. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. పనిని దైవంగా భావించే వ్యక్తి సాధించే లక్ష్యం ఏంటని అడిగారు. అభిరుచి, వైఖరి, అభినందన, నైపుణ్యం. రైట్ ఆన్సర్ వచ్చేసి వైఖరి అన్నమాట. పనిని దైవంగా భావించే వ్యక్తి సాధించే లక్ష్యం వచ్చేసి వైఖరి. ఇక్కడ కూడా చూసారా, జడ్ అనే విద్యార్థి తన లక్ష్యం సాధించే వరకు నిద్రపోలేదు అంటే తన పని ఏదైతే ఉందో దాన్ని దైవంగా భావించి నేను ఇది సాధించాలి, కంపల్సరీ సాధించి తీరాల్సిందే అని అనుకున్న వాళ్ళలో నెరవేరిన లక్ష్యం వచ్చేసి వైఖరి. నెక్స్ట్ భావావేశ రంగం యొక్క అంతిమ లక్ష్యం విలువలు పెంపొందించడం, వైఖరులు ఏర్పరచడం, శీల నిర్మాణం, అభిరుచులను కలిగించడం. రైట్ ఆన్సర్ వచ్చేసి శీల నిర్మాణం అన్నమాట. భావావేశ రంగం యొక్క అంతిమ లక్ష్యం వచ్చేసి శీల నిర్మాణం. నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థి జీవశాస్త్ర సంబంధమైన పదాలను, భావనలను, సిద్ధాంతాలను పోల్చి చూస్తాడు అనే స్పష్టీకరణకు లక్ష్యం జ్ఞానం, అవగాహన, అన్వయం, అభిరుచి. రైట్ ఆన్సర్ వచ్చేసి అవగాహన. నెక్స్ట్ విద్యార్థి సరైన సాక్ష్యాలు లేనప్పుడు తన నిర్ణయాన్ని నిలిపివేస్తాడు అనే స్పష్టీకరణ యొక్క లక్ష్యం ఏమిటి. శాస్త్రీయ వైఖరి అండి ఇది. ఓకేనా. సరైన సాక్ష్యాలు లేనప్పుడు తన అపజయాన్ని తాను అగ్రి చేస్తాడు.
ఓకేనా, లేదా చేసే ప్రయోగాన్ని నిలిపివేస్తాడు. ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని తప్పు అని తనను తాను ఒప్పుకుంటాడు. శాస్త్రీయ వైఖరి కలిగిన వాళ్ళకి ఏంటి అంటే సరైన సాక్ష్యాలు లేకపోతే అది ఆ ప్రయోగం అక్కడితో ఆగిపోతుంది, లేదంటే దాన్ని నిలిపివేస్తాడు, లేదంటే వేరే వాళ్ళు ఏదైనా విజయం సాధిస్తే వాళ్ళని అప్రిషియేట్ చేయగలుగుతాడు. అది కూడా శాస్త్రీయ వైఖరి కిందకే వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. రిచర్డ్ వైట్ఫీల్డ్ చెప్పిన ప్రకారం ఉద్దేశాలకు లక్ష్యాలకు గల సంబంధం. ఉద్దేశాలకు లక్ష్యాలకు గల సంబంధం ఏంటంటే ఒక గొలుసు రూపంలో ఉంటుంది, వేటికవే ప్రత్యేకత కలిగి ఉన్నాయి. ఉద్దేశాలన్నీ లక్ష్యాలన్నీ ఒకటే, లక్ష్యాల నుండి ఉద్దేశాలు ఉద్భవిస్తాయి. రిచర్డ్ వైట్ఫీల్డ్ ప్రకారం ఉద్దేశాలకు లక్ష్యాలకు గల సంబంధం ఏమిటంటే ఇవి ఒక గొలుసు రూపంలో ఉంటాయన్నమాట. ఓకేనా. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ ప్రకారం మానసిక చలనాత్మక రంగానికి సంబంధించినవి. ఓకేనా. వ్యవస్థీకరణ, సమన్వయం, ప్రతిస్పందన, అన్వయం. రైట్ ఆన్సర్ వచ్చేసి సమన్వయం అన్నమాట. బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ ప్రకారం మానసిక చలనాత్మక రంగానికి సంబంధించినవి సమన్వయాలు. నెక్స్ట్, అవగాహన అను లక్ష్యంలో గల ప్రవర్తనాత్మకమైన స్పష్టీకరణలు ఏంటి అని అడిగారు. అర్థ వివరణ, విశ్లేషణ, సంశ్లేషణ. వ్యవస్థీకరణం, అర్థ వివరణ, ఎక్స్ట్రాపులేషన్. అనువాదం, అర్థ వివరణ, ఎక్స్ట్రాపులేషన్. విశ్లేషణ, సంశ్లేషణ, అనువాదం. రైట్ ఆన్సర్ వచ్చేసి అనువాదం, అర్థ వివరణ మరియు ఎక్స్ట్రాపులేషన్. రైట్ ఆన్సర్ ఈస్ 3, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, వాతావరణంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతకు అడవుల నిర్మూలన ఒక కారణమని చెప్పాడు. ఇది క్రింది లక్ష్యానికి ఒక ఉదాహరణ. జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యం. రైట్ ఆన్సర్ వచ్చేసి వినియోగం వస్తుందండి. నెక్స్ట్, జీవశాస్త్ర ఉపాధ్యాయుడు వృక్ష జంతు కణ నిర్మాణాన్ని బోధించిన తరువాత అనే విద్యార్థి వాటి నిర్మాణాన్ని తూచా తప్పకుండా అప్పచెప్తే అనే విద్యార్థి వాటి మధ్య తేడాలు స్వయంగా తెలియజేశాడు. ఎంపీ విద్యార్థుల సాధన ఉన్న లక్ష్య స్థాయి అని అడిగారు. ఓకేనా. ఎంకి వచ్చేసి అవగాహన, అవగాహన, జ్ఞానం, జ్ఞానం. యొక్క జ్ఞానం, అవగాహన, అవగాహన, జ్ఞానం. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఎంక్ అనేది అంటే అనే విద్యార్థి వాటి నిర్మాణాన్ని తూచా తప్పకుండా అప్పచెప్పాడు కాబట్టి అది తనకున్న జ్ఞానం అన్నమాట. అనే విద్యార్థి వాటి మధ్య తేడాలు స్వయంగా తెలియజేశాడంటే అది అతనుకున్న అవగాహన కింద తీసుకోవాలంటే టాపిక్ పట్ల తనకున్న అవగాహన. ఎంత అవగాహన ఉంటే మనకి అంత పర్ఫెక్ట్గా చెప్పగలుగుతాం డిఫరెన్సెస్ అనేవి. సక్రమంగా వ్రాయబడిన జీవశాస్త్ర స్పష్టీకరణకి ఉదాహరణ. విద్యార్థి దంతసూత్రాన్ని అనువాదము చేయుట, విద్యార్థికి దంతసూత్రాన్ని వివరించుట, విద్యార్థికి దంతసూత్రాన్ని అవగాహన చేసుకొనుట, విద్యార్థికి దంతసూత్రాన్ని బోధించుట. రైట్ ఆన్సర్ వచ్చేసి విద్యార్థి దంతసూత్రాన్ని అనువాదము చేయుట. నెక్స్ట్, బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణలో జ్ఞానరంగ లక్ష్యాల అనుక్రమణిక. జ్ఞానం, అవగాహన, విశ్లేషణ, అన్వయం, మూల్యాంకనం, సంయోగం. జ్ఞానం, అవగాహన, అన్వయం, సంయోగం, మూల్యాంకనం, విశ్లేషణ. జ్ఞానం, అవగాహన, అన్వయం, విశ్లేషణ, సంయోగం, మూల్యాంకనం. ఫోర్త్ వన్ జ్ఞానం, అవగాహన, అన్వయం, సంయోగం, విశ్లేషణ, మూల్యాంకనం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇప్పటికే మీరు గెస్ చేసి ఉంటారు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. జ్ఞానం, అవగాహన, అన్వయం, విశ్లేషణ, సంయోగం, మూల్యాంకనం. విశ్లేషణ తర్వాత దీన్ని సంశ్లేషణ అని కూడా అనొచ్చు. సంశ్లేషణ, మూల్యాంకనం. ఓకేనా. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణలో అనువాదం అను స్పష్టీకరణ ఈ లక్ష్యానికి సంబంధించినది. ఓకేనా. విశ్లేషణ, సంశ్లేషణ, అవగాహన, వినియోగం. రైట్ ఆన్సర్ వచ్చేసి అవగాహనకు సంబంధించింది అన్నమాట అనువాదం అనేది బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణలో. నెక్స్ట్ క్వశ్చన్ రచన అనే విద్యార్థిని ఉమ్మెత్త పుష్పాన్ని అందంగా, చక్కగా, వేగంగా, ఖచ్చితంగా గీసినది. ఆమెలో నెరవేరిన లక్ష్యం ఏమిటని అడిగారు.
అభిరుచి, వైఖరి, అభినందన, నైపుణ్యం. రైట్ ఆన్సర్ వచ్చేసి నైపుణ్యం అన్నమాట. నెక్స్ట్, యమున అనే విద్యార్థిని విచ్ఛిన్నకారులు మన కంటికి కనిపించినప్పటికీ జంతువృక్ష కళేబారాలను కుళ్ళింపచేస్తాయని నమ్మ కలిగి ఉంది. అయినా ఆమెలో నెరవేరిన లక్ష్యం ఏంటని అడిగారు. అభిరుచి, వైఖరి, అభినందన, నైపుణ్యం. రైట్ ఆన్సర్ వచ్చేసి వైఖరి అన్నమాట. సారీ. ఐశ్వర్య అనే విద్యార్థిని ఖాళీ సమయంలో కన్ను నమూనాను తయారు చేసిన ఆమెలో నెరవేరిన లక్ష్యం. మనకి ఖాళీ సమయంలో ఏదైనా పని చేశారు అని, ఖాళీ సమయంలో శాస్త్రవేత్తల గురించి చదివారు, ఖాళీ సమయంలో వారు ఈ పని చేశారు, తోట పని చేశారు, ఖాళీ సమయంలో ఏదైనా వర్క్కి వెళ్ళారు, ఇట్లా ఖాళీ సమయంలో తనకి ఇష్టమైన పని ఏదైనా చేస్తున్నారు అంటే అది కంపల్సరీ అభిరుచి అన్నమాట. గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, సునీత అనే విద్యార్థి అబ్దుల్ కలాం చేసిన సేవలను అభినందించెను. అయినా ఆమెలో నెరవేరిన లక్ష్యం ఏమిటి? ఓకేనా. అభిరుచి, వైఖరి, అభినందన, నైపుణ్యం. అభినందించింది కాబట్టి అభినందన అని ఈజీగా చెప్పేయచ్చు. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, కృష్ణవేణి అనే విద్యార్థి నీరు లభ్యం కాని ప్రదేశంలో పంట సాగును బిందుస్రావ పద్ధతి ద్వారా సేద్యం చేయవచ్చును అని నిర్ణయించుకొనెను. అయినా ఆమెలో నెరవేరిన లక్ష్యం. జ్ఞానం, అవగాహన, వినియోగం, అభిరుచి. రైట్ ఆన్సర్ వచ్చేసి వినియోగం. సరిత అనే విద్యార్థి దీర్ఘదృష్టి రావడానికి గల కారణాలను చెప్పెను. అయినా ఆమెలో నెరవేరిన లక్ష్యం ఏమిటి? జ్ఞానం, అవగాహన, వినియోగం, అభిరుచి. రైట్ ఆన్సర్ వచ్చేసి వినియోగం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, దీనా అనే విద్యార్థిని పోషకాహారం గురించి తెలుసుకోవడానికి ఎన్ఐఎన్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఇది మనకి ఈ సంస్థ వచ్చేసి హైదరాబాద్లో ఉందన్నమాట. ఓకేనా. ఎన్ఐఎన్ పరిశోధన సంస్థను సందర్శించింది. అయినా ఆమెలో నెరవేరిన లక్ష్యం ఏమిటని అడిగారు. నైపుణ్యం, అభిరుచి, వైఖరి, అభినందన. ఇది వచ్చేసి మనకి అభిరుచి అన్నమాట. రోహిణి వైజాగ్లో అరకు లోయ అందాలను పొగిడిన ఇక్కడ మనకి రోహిణి అనే పేరు ఇచ్చి ఇక్కడ అతనిలో అని అన్నారు. ఆమెలో నెరవేరిన లక్ష్యం నైపుణ్యం, అభిరుచి, వైఖరి, అభినందన. ఓకేనా. ఒకళ్ళ గురించి పొగిడిన, ఒకళ్ళు చేసిన సేవలను అభినందించిన, ఇవన్నీ కూడా మనకి అభినందన కిందకి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మానస అనే విద్యార్థి థర్మామీటరు భారమితి నందు రీడింగులను ఖచ్చితంగా పేర్కొన్నది. అయినా ఆ విద్యార్థి సాధించబడిన నైపుణ్యం ఏమిటని అడిగారు. హస్తలాఘవ నైపుణ్యం, పరిశీలన, అభివ్యంజన, పట. రైట్ ఆన్సర్ వచ్చేసి పరిశీలన అన్నమాట. అంటే అంత అబ్జర్వేషన్ ఉంది తనకి దాని పట్ల, థర్మామీటర్ కానీ భారమితి రీడింగుల మీద అంత అబ్జర్వ్ చేసి చెప్పగలిగింది కాబట్టి పరిశీలన నైపుణ్యం నెరవేరినట్టు. కృష్ణవేణి నిజ జీవిత సమస్యలను పరిష్కరించుకున్నది. ఈ విషయం శక్తి ఈ రంగానికి చెందినది. జ్ఞాన, భావావేశ, మానసిక చలనాత్మకం, జ్ఞానేతర. రైట్ ఆన్సర్ వచ్చేసి జ్ఞానం. నెక్స్ట్ క్వశ్చన్, చైతన్య విశాల భావాలను కలిగి ఉన్నది. ఇది ఏ వ్యక్తి యొక్క లక్షణం? సంకుచిత స్వభావం కలిగిన వ్యక్తి, శాస్త్రీయ వైఖరి కలిగిన వ్యక్తి, ఎక్కువ ప్రజ్ఞ కలిగిన వ్యక్తి, సాధారణ వ్యక్తి. ఫస్ట్ శాస్త్రీయ వైఖరి కలిగిన వ్యక్తులు ఏమంటారంటే విశాల భావాలను కలిగి ఉంటారు. ఓకేనా. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. పావని కుతూహలం, నమ్రత కలిగి ఉన్నది. ఇది ఏ వ్యక్తి యొక్క లక్షణం? మనకి కుతూహలం మరియు నమ్రత కలిగి ఉండడం కూడా శాస్త్రీయ వైఖరి కల వ్యక్తి యొక్క లక్షణం. ఓకేనా. కుతూహలం, నమ్రత కలిగి ఉంటారు, విశాల భావాన్ని కలిగి ఉంటారు, మరియు వేరే వారిని అభినందించగలిగేలాగా ఉంటారు, ప్లస్ తన తప్పులను ఒప్పుకుంటారు. ఇవన్నీ శాస్త్రీయ వైఖరి కలిగిన వ్యక్తుల యొక్క లక్షణాలు. నినాదాలు రాయడం, కవితలు రాయడం, నాటకాలు రాయడం, కార్టూన్స్ తయారీ, పాంప్లెట్స్ తయారీ.
ఇది ఏ విద్యా ప్రమాణం అని అడుగుతున్నారు. 3వ విద్యా ప్రమాణం, 4వ విద్యా ప్రమాణం, 5వ విద్యా ప్రమాణం, 6వ విద్యా ప్రమాణం. నినాదాలు రాయడం కావచ్చు, కవితలు రాయడం, నాటకాలు రాయడం, కార్టూన్స్ తయారీ, పాంప్లెట్స్ తయారీ, ఇవన్నీ కూడా మనకి 6వ విద్యా ప్రమాణం కిందకి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి సైన్స్లో 3వ విద్యా ప్రమాణం విషయ అవగాహన, ప్రశ్నించడం, పరికల్పన చేయడం, ప్రయోగాలు, క్షేత్ర పర్యటనలు, ప్రాజెక్టు పని, సమాచార సేకరణ. రైట్ ఆన్సర్ వచ్చేసి 3వ విద్యా ప్రమాణం వచ్చేసి ప్రయోగాలు మరియు క్షేత్ర పర్యటనలు. సైన్స్లో 5వ విద్యా ప్రమాణం. ఈ విద్యా ప్రమాణాలు అనేవి ఇంపార్టెంట్ అండి, ఒకసారి చూసుకోండి మొత్తం విద్యా ప్రమాణాలు కలిపి. లేదంటే మీకు వీడియో కావాలి సపరేట్గా విద్యా ప్రమాణాల గురించి అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వీడియో చేసి పెడతాను. సైన్స్లో 5వ విద్యా ప్రమాణం వచ్చేసి మనకి ఏంటంటే బొమ్మలు గీయడం, నమూనాలు చేయడం ద్వారా భావ ప్రసారం. ఇది 5వ విద్యా ప్రమాణం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, మానసిక చిత్రాలను ఏర్పరచుకోవడం అనేది ఏ విద్యా ప్రమాణం? విషయ అవగాహన, బొమ్మలు గీయడం, నిత్య జీవిత వినియోగం, జీవ వైవిధ్యంపై సానుభూతి కలిగి ఉండడం, ప్రశ్నించడం, పరికల్పన చేయడం. రైట్ ఆన్సర్ వచ్చేసి విషయ అవగాహన. నెక్స్ట్ క్వశ్చన్, విషయ అవగాహన అనే విద్యా ప్రమాణంలో లేనిది ఏదని అడిగారు. కారణాలు వివరించడం ఇది ఉంటుంది, విశ్లేషించడం కూడా ఉంటుంది, వివరించడం కూడా ఉంటుంది. ప్రాగుక్తీకరించడం అనేది విషయ అవగాహన అనే విద్యా ప్రమాణంలో ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, 6వ తరగతి విద్యార్థి రమేష్ నేలలు రకాల అధ్యయనం చేయడం కోసం క్షేత్ర పర్యటనలో పాల్గొని ఒక నివేదికను తయారు చేశాడు. అయినా అతనిలో నెరవేరిన విద్యా ప్రమాణం ఏమిటి అని అడిగారు. ప్రయోగాలు మరియు క్షేత్ర పరిశీలనలు. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కిషోర్ అనే 7వ తరగతి విద్యార్థి ఆమ్లాలు క్షారాలకు మధ్య తేడాలను వివరిస్తే అతనిలో నెరవేరిన విద్యా ప్రమాణం. విషయ అవగాహన, ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు, సమాచార సేకరణ నైపుణ్య, ప్రాజెక్టు పనులు, నిజ జీవిత వినియోగం, జీవ వైవిధ్యంపై సానుభూతి. రైట్ ఆన్సర్ వచ్చేసి విషయ అవగాహన అన్నమాట. నెక్స్ట్, కంటి డాక్టర్ను ఇంటర్వ్యూ చేయడం కోసం ఒక విద్యార్థి కొన్ని ప్రశ్నలను తయారు చేసి అతనిలో నెరవేరిన విద్యా ప్రమాణం. విషయ అవగాహన, నిజ జీవిత వినియోగం, జీవ వైవిధ్యంపై సానుభూతి కలిగి ఉండడం, ప్రశ్నించడం, పరికల్పన చేయడం, బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం. ఇక్కడ ప్రశ్న అంటే ఇంటర్వ్యూ కోసం ప్రశ్నలు తయారు చేసుకుంది కాబట్టి ప్రశ్నించడం, పరికల్పన చేయడం అనేది రైట్ ఆన్సర్. పోషణ పాఠం విన్న విద్యార్థి తన ఆహార అలవాట్లలో మార్పులు చేసుకున్నాడు. అతనిలో నెరవేరిన విద్యా ప్రమాణం ఏది? విషయ అవగాహన, ప్రశ్నించడం, పరికల్పన చేయడం, బొమ్మలు గీయడం, నమూనాలు చేయడం, నిజ జీవిత వినియోగం, జీవశాస్త్రంపై సానుభూతి కలిగి ఉండడం. రైట్ ఆన్సర్ వచ్చేసి 4th ఆప్షన్. ఏదైనా పాఠశాలలో నేర్చుకున్నది వచ్చి ఇంటికి వచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే దాన్ని ఏమంటారు అంటే మన నిత్య జీవితంలో ఏమైనా దాని ద్వారా మార్పులు చేసుకున్నాము అంటే కనుక అది నిజ జీవిత వినియోగం ద్వారా జీవ వైవిధ్యంపై సానుభూతి కలిగి ఉండడం అని లక్ష్యం అన్నమాట అనే విద్యా ప్రమాణం. లక్ష్యం కాదు, విద్యా ప్రమాణం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, పంట దిగుబడి తగ్గడానికి గల కారణాలను ఊహించిన విద్యార్థిలో నెరవేరిన విద్యా ప్రమాణం ఏమిటి? విషయ అవగాహన, ప్రశ్నించడం, పరికల్పన చేయడం, నిజ జీవిత వినియోగం, ప్రయోగాలు, క్షేత్ర పరిశీలన. పంట దిగుబడి తగ్గడానికి గల కారణాలు ఊహించాడు అంటే దాన్ని ప్రశ్నించడం, పరికల్పన చేయడం అని విద్యా ప్రమాణం కిందకి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి, బల్బును కనుగొన్న థామస్ ఆల్వా ఎడిసన్ చేసిన కృషిని అభినందించిన విద్యార్థిలో నెరవేరిన విద్యా ప్రమాణం ఏది? ఓకేనా? నిజ జీవిత వినియోగం, జీవ వైవిధ్యంపై సానుభూతి కలిగి ఉండడం. కణం నుంచి కేంద్రకాన్ని తొలగిస్తే ఏమవుతుందో ఊహించిన విద్యార్థిలో నెరవేరిన విద్యా ప్రమాణం ఏమిటి? ప్రశ్నించడం మరియు పరికల్పన చేయడం. తొలగిస్తే ఏమవుతుంది అనేది ఒక ప్రశ్నే కదా. సో ప్రశ్నించారు, తర్వాత పరికల్పన చేయడం జరుగుతుంది. ఏమవుతుంది, ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఒకవేళ కణం నుంచి తీసేస్తే, కణం నుంచి కేంద్రకాన్ని తొలగిస్తే అనేది ప్రశ్నించడం, పరికల్పన అనే విద్యా ప్రమాణం కిందకి రావడం జరుగుతుంది. నెక్స్ట్,
పటం గీసి భాగాలు గుర్తించిన విద్యార్థిలో నెరవేరిన విద్యా ప్రమాణం ఎన్నవది అని అడిగారు. ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 5. ఓకేనా. పత్రం గీసి భాగాలు గుర్తించిన విద్యార్థుల్లో నెరవేరిన విద్యా ప్రమాణం వచ్చేసి మనకి 5 అన్నమాట. 5th వన్ 5వ విద్యా ప్రమాణం. బంకమట్టిలో మూత్రపిండం నమూనాను తయారు చేసిన విద్యార్థులు నెరవేరిన విద్యా ప్రమాణం ఏమిటి అంటే అది కూడా 5వ విద్యా ప్రమాణమే. పటాలు గీసి భాగం గుర్తించడం కానీ, లేదంటే బొమ్మలు తయారు చేయడం కానీ, నమూనాలను ఏదైనా పదార్థంతో, ఇట్లాంటివన్నీ కూడా మనకి 5వ విద్యా ప్రమాణం కిందకి వస్తాయి. నీటిని సంరక్షించడం కోసం ఒక విద్యార్థి కరపత్రాన్ని తయారు చేశాడు. కరపత్రం అంటే పాంప్లెట్ అంటాం కదా, అది. అయితే అతనిలో నెరవేరిన విద్యా ప్రమాణం ఎన్నవది? ఇది వచ్చేసి 6వ విద్యా ప్రమాణం. నెక్స్ట్, భ్రూణ హత్యలను నివారించడం కోసం 10వ తరగతి విద్యార్థిని శ్రీలత కొన్ని నినాదాలు రాసింది. అయితే ఆమెలో నెరవేరిన విద్యా ప్రమాణం ఏమిటని అడిగారు. విషయ అవగాహన, ప్రశ్నించడం, పరికల్పన చేయడం, నిజ జీవిత వినియోగం, జీవ వైవిధ్యంపై సున్నితత్వాన్ని కలిగి ఉండడం, ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నిజ జీవిత వినియోగం, జీవ వైవిధ్యంపై సున్నితత్వాన్ని కలిగి ఉండడం. నెక్స్ట్ క్వశ్చన్, మూలకణాల పరిశోధనలకు సంబంధించిన సమాచారాన్ని ఒక విద్యార్థి ఇంటర్నెట్ నుంచి సేకరించాడు. అయినా అతనిలో నెరవేరిన విద్యా ప్రమాణం ఎన్నవది అని అంటే 4వ విద్యా ప్రమాణం నెరవేరింది అతనిలో. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థి రాజ్యాంగ విలువలు పాటిస్తే అతనిలో నెరవేరిన విద్యా ప్రమాణం ఎన్నవది అన్నారు. అంటే 6వ విద్యా ప్రమాణం నెరవేరుతుంది అతనిలో. మన పర్యావరణం మన బాధ్యత పాఠం అధ్యయనం చేసిన విద్యార్థి పర్యావరణాన్ని సంరక్షిస్తూ ఉన్నాడు. అతనిలో నెరవేరిన విద్యా ప్రమాణం అని అడిగారు. విషయ అవగాహన, ప్రశ్నించడం, పరికల్పన చేయడం, సమాచారం సేకరణ నైపుణ్యాలు, ప్రాజెక్టు పనులు, నిజ జీవిత వినియోగం, జీవ వైవిధ్యంపై సానుభూతి కలిగి ఉండడం. రైట్ ఆన్సర్ వచ్చేసి మన బాధ్యత మన పర్యావరణం యొక్క అధ్యయనం చేసిన విద్యార్థి పర్యావరణాన్ని సంరక్షిస్తా అన్నాడు అంటే అది నిత్య జీవితంలో తను చేయబోయే కార్యం అన్నమాట. సో దట్ నిజ జీవిత వినియోగం, జీవితంపై సానుభూతిని కలిగి ఉండడం అనే విద్యా ప్రమాణం నెరవేరినట్లు. నెక్స్ట్ క్వశ్చన్, 6వ తరగతి విద్యార్థి ఏకదళ బీజం మొక్కలకు ఉదాహరణలు ఇస్తే అతనిలో నెరవేరిన విద్యా ప్రమాణం ఏమిటి అని అడిగారు. విషయ అవగాహన, ప్రశ్నించడం, పరికల్పన చేయడం, సమాచార సేకరణ నైపుణ్యాల, ప్రాజెక్టు పనులు, నిజ జీవిత వినియోగం, జీవ వైవిధ్యంపై సానుభూతి కలిగి ఉండడం. రైట్ ఆన్సర్ వచ్చేసి విషయ అవగాహన. 6వ తరగతి విద్యార్థి ఏకదళ బీజ మొక్కలకు ఉదాహరణలు చెప్పగలుగుతున్నాడు అంటే అది తనకి ఆ విషయం పట్ల ఉన్న అవగాహన అన్నమాట. నెక్స్ట్, శ్వాసక్రియ జరిగే విధానాన్ని ఫ్లోచార్ట్ రూపంలో చూపిన విద్యార్థిలో నెరవేరిన విద్యా ప్రమాణం ఏమిటని అడిగారు. విషయ అవగాహన, బొమ్మలను గీయడం, నమూనాలు తయారు చేయడం, సమాచార సేకరణ నైపుణ్యాలు, ప్రాజెక్టు పనులు. 4th వన్ వచ్చేసి అభినందించడం, సౌందర్యాత్మక స్పృహ, విలువలు పాటించడం, నిజ జీవిత వినియోగం, జీవ వైవిధ్యం పట్ల సానుభూతిని కలిగి ఉండడం. శ్వాసక్రియ జరిగే విధానాన్ని ఫ్లోచార్ట్ రూపంలో వివరిస్తే ఆ విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం వచ్చేసి బొమ్మలు గీయడం మరియు నమూనాలను తయారు చేయడం. ఫ్లోచార్ట్ అంటే నమూనానే కదా, సో అదన్నమాట. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవండి మనకి మెథడాలజీ బిట్స్. ఇవి చాప్టర్ యూనిట్ 2లోవి. ఇంకా మీకు రిమైనింగ్ చాప్టర్స్ కూడా అన్ని బిట్స్ చేసి పెడతాను. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.